చేసుకోవడం కాకుండా ఒక కొడుకు తండ్రి అడ్డుపడతారు. సాంగ్స్ కూడా అట్లా ఉండదు. కథ ఎలా ఉంటుందో స్టోరీ ఎలా ఉంటుందో కథ తగ్గట్టు ఉంటది. మనం తీయలేం కదా, కథ ఎలా ఉంటుందో స్టోరీ ఎలా ఉంటుందో అలా ఉంటది. ఒక డిఫరెంట్ స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. అన్ని స్టోరీలు ఒకలాగా రావు. ఈ దేవర స్టోరీ ఎలా ఉందో దేవర స్టోరీ లెక్కన ఉంది. సాంగ్స్ 5కి 3.5 ఇస్తా. పెద్ద ఎన్టీఆర్ అలా తండ్రి ఏమో సింహం, కొడుకేమో టైగర్ అలా చేసారు. యాక్టింగ్ ఇచ్చి పడేసారు. క్లైమాక్స్ మాత్రం దుమ్ములేపేసినారా అలా. రొమాన్స్ మాత్రం ఏముందనా, ఆమె మాత్రం ఖతర్నాక్ చేసిందనా, మస్తు చేసిందనా. రొమాన్స్ మాత్రం చాలా బాగా చేసింది. ఎన్టీఆర్ తగ్గ డాన్స్ చేసిందనా, ఎన్టీఆర్ కి తగ్గ డాన్స్ చేసిందనా. ఎన్టీఆర్ తగ్గట్టు మంచిగా చేసింది, బాగా చేసింది. ఇంకోటి స్టోరీలు కూడా రావాలంటే ఎడికించి వస్తాయనా. కథ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సినిమా చూసినాక అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ లో చూడాలి మనం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. సెకండ్ పార్ట్ చూసిన తర్వాత చెప్పండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఇట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అంతా బాగా నచ్చే సినిమా. ఈ రోజు కొట్టాల శివ దాన్ని మరోవైపు తిప్పేసిండు. రాజమౌళిని బీట్ చేసేసిండు అన్న సినిమాతోటి. మన ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే డబుల్ రూమ్. ఏం యాక్టింగ్ అన్న, ఎన్టీఆర్ ని మించిన యాక్టింగ్ ఇక ఎవ్వరు చెయ్యారని నాకు వాస్తవం చెప్తాను. నాకు సినిమా విఎఫ్ఎక్స్, ఫైట్స్, డాన్స్, ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్. సొరచాప తోటి ఇంకా హైలైట్ ఉంది. అది చెప్పుకోవద్దు. చూడాలి, సినిమా చూడండి, ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. కానీ చూసేసి ఒకసారి చూడొచ్చు బ్రో అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వందల మంది వచ్చారు అట్లా చెప్పాలని. కానీ సినిమా మాత్రం ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఊహించని క్లైమాక్స్ అన్న రాజమౌళి బీట్ కొట్టేసి శివ